ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రావుల సమృద్ధి జీవ సాహస ప్రార్థన మందిరం. నేను ఒక విశ్వాసిని. నా ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ విజయ్ కుమార్ అయ్య గారు. దేవుడు ఇంతవరకు నన్ను గొప్పగా ఆయన యొక్క కృప చొప్పున బ్రతికించినందుకై దేవునికి సదా ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సంగమ, ఈరోజు మనము మరొక ధ్యానాంశంలోకి అడుగు పెడదాం. ఇంతకంటే ముందు మీరు మీ కుటుంబస్తులు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మరియు వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం నుంచి 155వ వచనం ఈరోజు మనం ధ్యానాంశంగా మరి ముందుకు వెళ్దాం. ఇంతకంటే ముందు కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దేవా, మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీకు వందనాలు. ప్రభువా తండ్రి, మరొక దినం మాకు ఆయుష్ను పొడిగించి మరి ఆ యొక్క గిఫ్ట్గా తండ్రి మా జీవితాన్ని మరొక దినం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మీరు ఇచ్చిన ఈ జీవితాన్ని తండ్రి మేము మరి ఎలాంటి పాపకార్యాలు చేయకుండా తండ్రి మంచి మార్గంలో నడుచుకునేలాగా సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. చూసుకున్నట్లయితే ఈరోజు ధ్యానాంశంగా కీర్తనల గ్రంథం 119 అధ్యాయం నుంచి 155వ వచనం. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. హల్లెలూయా. మరి చూసుకున్నట్లయితే దేవుని ప్రియ సంగమా, అయితే ఈరోజు మరి ఆ యొక్క భక్తుడు రచయిత ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా అంటున్నాడు. అంటే ఆయన బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ప్రభువా, మరి ఈరోజు భక్తిహీనులు తండ్రి మరి నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నదని ఈరోజు బాధపడతాడు. అయితే వివరంలోకి వెళ్తే ఇక్కడ భక్తిహీనులు అంటే దుర్మార్గులు. అంటే దుర్మార్గులు అంటే ఎవరు అంటే పదే పదే ఒకరి నాశనం కోరేవారు. పదే పదే వారు నశిస్తే బాగుండు, ఒకరిని చూసి ఓర్వలేని వాళ్ళు, ఆ నాశనాన్ని కోరేవారు. వారు ఏంటంటే దుర్మార్గులు. అట్టి వారు నీ చట్టాలను తెలుసుకోవడం, అలాంటి వాళ్ళు మరి మీ యొక్క మంచి విధులు, మీ యొక్క న్యాయ విధులను తెలుసుకోవడానికి, సక్రమ మార్గంలో ఎలా నడవాలని తెలుసుకోవడానికి ఇష్టపడరు, తెలుసుకోవడానికి ప్రయత్నించరు, ట్రై కూడా చేయరు. అయితే అసొంటోళ్ళకు అయితే అలాంటి వారికి రక్షణ అనేది అంటే ఆ యొక్క మీ యొక్క ప్రొటెక్షన్, సాల్వేషన్ అనేది ఉండదు. చాలా దూరంలో అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దుర్మార్గులు కావాలని దేవుని వాక్కును తెలుసుకోకుండా ఉంటారు. ఈ దుర్మార్గులు అట ఎవరైతే ఒకరు నాశనం కోరేటోళ్ళు ఉంటారో చూసినా వాళ్ళట కావాలనే దేవుని వాక్కు, ఆయన యొక్క మాటలను తెలుసుకోవడానికి ఇష్టపడరు అన్నట్టు, తెలుసుకోకుండా ఉంటారు అన్నట్టు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళకు రక్షణ అనేది వీళ్ళకు దూరంగా ఉన్నది, ఆ యొక్క ప్రొటెక్షన్ అనేది వీళ్ళకు దూరంగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి రక్షణ దూరంగా ఉంటారు. అయితే వారు దేవుణ్ణి ఆయన వాక్కును వెతికితే వారు కూడా పాప విముక్తి రక్షణ పొందగలరు అని అంటున్నాడు ఇక్కడ. ఆ యొక్క భక్తుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా, ఒక్కవేళ అట్టి వారు కూడా ఇంత ఇతరుల నాశనాన్ని కోరేటోళ్ళు కూడా ఒక్కవేళ తండ్రి మిమ్మల్ని మరియు మీ యొక్క వాక్కును వెతికితే, సర్చింగ్ చేస్తే ఆ యొక్క వారు కూడా పాప విముక్తిని రక్షణ పొందగలుగుతారు. అంటే అలాంటి వాళ్ళు అంతా ఒకరు నాశనం కోరేటోళ్ళు కూడా దేవుడు క్షమిస్తాడండి. హల్లెలూయా. అంటే అసంటోళ్ళనే క్షమిస్తానంటే మరి ఇంకా మనల్ని క్షమించారా? హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాటలు. అయితే Psalms chapter 119, 155 ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది. సాల్వేషన్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ది విక్డ్. హల్లెలూయా. ఫర్ దే డు నాట్ సీక్ యువర్ స్టేట్యూట్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాటలు. ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ది విక్డ్ ఆర్ ఫార్ ఫ్రమ్ ది సాల్వేషన్. చూడండి ఎంత రక్షణ నుంచి ఎంత దూరంగా ఉన్నారు విక్డ్ అంటే దుర్మార్గులు. బికాస్ ఎందుకనంటే దే విల్లింగ్లీ రిమైన్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్ వర్డ్. హల్లెలూయా. అయితే చూడండి మరి ఇంకో మాట ఏమంటే if they sought God and His word, they too could be saved. Hallelujah. చూడండి
ఇఫ్ దే సాట్ గాడ్ అండ్ హిస్ వర్డ్ దే టూ కుడ్ బి సేవ్డ్. చూడండి ఎంత గొప్ప మాటలు. హల్లెలూయా. మరి ఈరోజు మరి మనము కూడా ఆ యొక్క ఇతరుల నాశనం కోరేటోళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం ఈరోజు. ఒకవేళ అట్టి వారిని కూడా మరి వారు కూడా మరి రక్షణలోకి వస్తే ఎంత సంతోషం. అందరూ కలిసిమెలిసి అందరూ సహోదర ప్రేమతో కలిగి ఉండాలని, అందరూ ఆ దేవుడిచ్చే రక్షణను ఆయన ఆరాధించాలని ఈరోజు మరి దేవుడు కోరుకుంటున్నాండి. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుని యొక్క కృప మనతో మనందరితోటి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.